गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 14 గురువారం పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం చవితి ఉదయం 6:41 వరకు ఉండి పంచమి ఏష్యంగా వచ్చింది। ఇది తెల్లవారితే శుక్రవారంగా 4:53 వరకు ఉంటుంది। భరణి నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉంది। ఈ రోజున మరి రవి మీనంలో ప్రవేశిస్తున్నారు మధ్యాహ్నం 2:49 అందువల్లనే పంచాంగాల్లో ఏం చేస్తారంటే అస్మిన్దినే ప్రవేశదినే మీన సంక్రమణ ప్రయుక్త షడశతి పుణ్యకాల సమార్ఘ అని చెప్పి రాసుకుంటారు। ఇక్కడ ప్రవేశకాలానికి ఉన్నటువంటి తిథివార నక్షత్రాలని ఆధారం చేసుకుని అర్ఘము అంటే ధరల యొక్క వివరాలు రాసేందుకు వీలుగా ఈ సూర్య సంక్రమణాన్ని ఆధారం చేసుకుని ఒకటి చెప్తూ ఉంటారు। అలాగే చంద్రుడి యొక్క దర్శనం అయ్యే నెల పొడిపోయే రోజున చంద్రుడి యొక్క ఆధారంగా అర్ఘాలు రాస్తారు, అంటే ధరవరలకి సంబంధించి ఉపయోగపడేవి అనమాట। ఆ ప్రభావం ధరవరల మీద ఉంటుంది। పైగా రెండోది రోజు కూడా చంద్రుడు ఉదయించేటువంటి లగ్నం ఒకటి తీసుకుని ఆ చంద్రోదయ లగ్నాన్ని బట్టి రోజువారీ ధరవరలు కూడా నిర్ణయం చేస్తూ ఉంటారు। ఇది చాలా విశేషమైనటువంటి అంశం। సరే, చంద్రోదయం చంద్రాస్తమయం అని చెప్పేసి పంచాంగాల్లో రాయరు సహజంగా, అది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ। అది కేవలం ధరవరలకు సంబంధించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది। ఇక ఈ రోజున వర్జ్యం ఉదయం 8:15 నుంచి 9:47 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 5:35 నుంచి 7:07 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 10 గంటల నుంచి 10:57 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం మరి 2:55 నుంచి 3:42 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకి సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6:06 మీరు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని తెలుసుకోండి। చవితి ఉంది ఇవాళ 6:41 వరకు, వెంటనే పంచమి తెల్లవారితే శుక్రవారంగా 4 గంటల, దీన్ని 4:53 నుంచి మళ్ళీ రేపు పొద్దున సూర్యోదయం 6:13 కదా, ఆ 1:20 వ్యవధి సప్తమి ఉంది। ఒకే రోజున 3 తిథులు। ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఈ తెల్లవారుజామున దాకా తిథి ఉంటుంది, మొన్న 24 అవర్స్ ఫుల్ డే అదే తిథి ఉంటుంది, ఆ మొన్నటి కొంచెం మిగులుతుంది। ఇట్లా ఒకే రోజు 3 తిథులు వచ్చినా ఒక తిథి 3 రోజులు వ్యాప్తి అయిన అవమ త్రేతయస్పృకు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ తిథుల్ని। యాక్చువల్లీ ఆ తిథుల్లో శుభకార్యాలు చేయవద్దు అని చెప్పి శాస్త్రవాక్యం। ఈ అవమ త్రేతయస్పృకుల్ని మరి కొంచెం పెద్ద దోషంగానే శాస్త్రవాక్యం చెప్పింది। ఇవాళ అది పట్టించుకోకుండానే ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది। భద్రతో కూడుకున్నటువంటి తిథులు అంటే భద్రకరణం ఉన్నటువంటి తిథుల్లో ఇవన్నీ కూడా బాగా బలమైన దోషాలు ఉన్నటువంటివి। దీన్ని ఇవాళ ముహూర్తాలు పెట్టేటువంటి సిద్ధాంతుల్లో 100లో 99 అనకూడదు, 1000లో 999 మంది పట్టించుకోకుండా మన ఆంధ్రదేశంలో మరి అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో మ్యాక్సిమం జరిగే ప్రోగ్రామ్స్లో ఈ రెండింటిని కూడా అంటే భద్రకరణంతో కూడుకున్నటువంటి తిథిని ఈ అవమ త్రేతయస్పృకుల్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు। మరి దానికి కారణం ఏంటో తెలియదు। ఏమంటే మీరు చూస్తున్నారా అంటే చూసే అవకాశం ప్రజలు కూడా ఇవ్వట్లే మాకు, అలాగే మిగతా సిద్ధాంతులకు కూడా ఇవ్వట్లేదు అనేది నాకు ఎట్లాగా అనుభవం అయిందో అట్లాగే అది కూడా వాళ్ళకు కూడా అనుభవం ఉంటుందని అనుకుంటున్నాను। కానీ శాస్త్రవాక్యాన్ని శాస్త్రంగా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ అవమ త్రేతయస్పృకులు అనేవి పనికిరావనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఇలాంటి సంక్రమణ దినాల్లో తండ్రి లేని వాళ్ళు పితృతర్పణం వదిలితే చాలా విశేషం। అలాగే సంక్రమణ దినం పగటి కాలంలో శుభకార్యాలు కూడా నిషేధం అనేది తెలుసుకోవాలి। ఇది ఏకవింశ దోషాల్లోది సందర్భం వచ్చింది కాబట్టి వీటిని ఒకసారి ప్రస్తావన చేశాను। ఇక ఈ రోజున మనకున్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురుచంద్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, రవి శుక్ర శని కుంభంలో ఉన్నారు, బుధరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి
ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం అవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు మొత్తం అంతా కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృషభ రాశి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. మీకు ఇవాళ అవసరానికి తగిన డబ్బు అందకపోవడం అనేది చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలని మీరు చాలా జాగ్రత్తగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి మీకు సూచన చేస్తూ ఉన్నాం. మిథున రాశి చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి ధన వ్యయం బాగా జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని పొందేలాగా గట్టిగా ప్రయత్నం చేస్తారు. అన్ని విషయాలు కూడా సానుకూలంగా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా గురుచంద్రుల బలం బాగుంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. శుభ కార్యక్రమ విషయాల మీద కూడా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. అందరితోనూ కూడా స్నేహంగా సంచారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు కూడా చాలా సుఖంగా శాంతంగా నడుస్తూ ఉంటాయి. ఇవాళ ఆ గురుచంద్రుల ప్రభావంగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కన్యా రాశి ఏదో తెలియని అలజడి, ఒత్తిడి మానసికంగా ఉంటాయి. అయితే ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మీరు ఆగ్రహావేశాలు తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా మీకు సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయాల్లో మీరు బాగా ఒక అవగాహన కలిగి ఉండి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మరొక విషయం ఏంటంటే డబ్బులు అవసరానికి తగిన విధంగా అడ్జస్ట్ అవ్వకపోవడం అనేది ఒక చిన్న సమస్య నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఒత్తిడి బాగా నడుస్తూ ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త నడుపుతూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ధనురాశి అన్ని పనులు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అన్ని పనులు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఆనందంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ఈ రోజున
ఆ భవిష్యత్తు మీద బాగా దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది. అన్ని పనులు కూడా చేయగలము అనేటువంటి ధీమా వస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు మీనరాశి వాళ్ళకి తరచుగా ఎదురయ్యే అవకాశం ఉంది. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.